హాయ్ అందరికీ, నేను మీ సహదేవ్. కేసీఆర్ గురించి బాగా 10 సంవత్సరాలు చెప్పారు కదా, బాగా చదువుకున్న వ్యక్తి 80,000 పుస్తకాలు చదివిండు అని అందరూ చెప్పారు కదా. అది నిజమే, పాపం ఆయన 80,000 పుస్తకాలు చదివిండు. కానీ కాకపోతే ఆ 80,000 పుస్తకాలు ఎవరు రాసిర్రు అనేది ఇన్ని రోజులు మనకు అసలు అర్థం కాలేదు. కానీ చదివిన వ్యక్తి దొరికిండు, కానీ రాసిన వ్యక్తి కూడా దొరకాలి కదా అని వెయిటింగ్ చేసుడు జరిగింది. దాని మీద బాగా సర్వే చేస్తే ఎవరు రాసిర్రు అని తేలిందంటే యనుమల రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి రాసిండని తెలిసిపోయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పిన మాటల్లో ఎవరికి పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు కూడా పూర్తిగా రావు అని చెప్పిండు. అంటే ఎవరికి వాళ్ళు కూడా పూర్తిగా రావు అంటే రాయేసే దమ్ము ఎవరికి ఉన్నది అంటే ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు బాగా రాసిండు. అది 80,000 పుస్తకాలు రాసిన వ్యక్తి కూడా ఇక మనకు దొరికిపోయిండు. ఇంత గొప్ప వ్యక్తి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరే ఉన్నారు చదువుకున్న వాళ్ళు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు చదవగలుగుతాడు, యనుమల రేవంత్ రెడ్డి గారు రాయగలుగుతాడు. అంటే వీళ్ళు ఇద్దరు మాత్రమే చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, వీళ్ళే ఇద్దరు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. అందరూ గుర్తుపెట్టుకోవచ్చు, ఎవ్వలకు చదువు రాదు, వీళ్ళిద్దరికి మాత్రమే చదువు వస్తుంది. అందరు తెలుసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా మీకు ఏమని అర్థమైందో నాకు మెసేజ్ పంపితే బెటర్గా ఉంటుంది. కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్.